రకమా, హైబ్రిడ్ రకమా, రీసెర్చ్ రకమా అనే దానిపైన కూడా ఈ పిలక రాకపోవడానికి కూడా కారణాల్లో ఇవన్నీ చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం అధిక పిలకలను సాధించాలంటే ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి అనేది చాలా స్పష్టంగా ఇప్పుడు వివరించబోతున్నానండి. భూమిలో సేంద్రియ కర్బన పదార్థం పెంపొందించుకోవడానికి మనం చేపట్టవలసినటువంటి యాజమాన్య చర్యలు చూసినట్లయితే పచ్చ రొట్టె ఎరువులు లేదా పశువుల ఎరువుకు సంబంధించింది, అంటే పాడి పశువులకు సంబంధించింది కావచ్చు, గొర్రె ఆవుకు సంబంధించింది కావచ్చు, కోడికి సంబంధించినటువంటి ఎరువులను సరైనటువంటి మోతాదులో మన పంటలో వేసుకున్నట్లయితే భూమిలో సేంద్రియ కర్బన పదార్థం సరైనటువంటి మోతాదులో ఉండడం ద్వారా వేరు వ్యవస్థ అనేది చాలా బలంగా దృఢంగా ఏర్పడి వేరు వ్యవస్థ కిందికి వెళ్ళిపోయి మనకు సరైనటువంటి పిలకలు సకాలంలో సరైనటువంటి పిలకలు హెల్దీ పిలకలు మనకు రావడానికి ఎక్కువ అవకాశం ఉందండి. రైతులు ఇక్కడ